హాయ్ అండి, పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను ఉగ్గాని చేస్తున్నానండి. ఈరోజు ఉగ్గాని కొరకు బొరుగులు తీసుకున్నాను. ముందుగా వీటిని నానేసుకుందామండి. బొరుగులు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటా, పప్పుల పొడి, పోపు గింజలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాము. చూడండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఆనియన్స్ వేసేసుకుందామండి. ముందుగా ఇవి కొంచెం వేగినాక పచ్చిమిర్చి వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ వేగినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఇలా కలిపేసి తగినంత సాల్ట్ వేసేసుకుందండి. పచ్చిమిర్చి కూడా కారం లేకుండా ఉంటుంది. ఇది ఒకసారి కలిపేసుకొని టమాటా వేసేసుకుందామండి. ఇప్పుడు టమాటా వేసేద్దాము. టమాటా కూడా బాగా కలిపేసి పసుపు వేసుకుందామండి. ఇది ఒక 2 మినిట్స్ ఇలానే మగ్గనిద్దామండి. బాగా తడిపేసినామండి. ఇప్పుడు దీన్ని గట్టిగా ఇలా ఒత్తేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము, గిన్నెలో తీసుకుందాము. అన్నీ వాటర్లో ఇలా తీసేసుకున్నానండి. పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ అంతా బాగా మెత్తబడిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం బొరుగులు వేసేసుకుందామండి. వీటిని బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకుంది. ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు నీళ్ళల్లో బొరుగులు నానబెట్టుకుంటే ఉగ్గాని కూడా బాగా టేస్ట్ బాగా వస్తుందండి. మెత్తగా నానింటాయి కాబట్టి. ఇందులో పప్పుల పొడి వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇలానే సిమ్లో పెట్టేసుకుందాము. ఉగ్గాని రెడీ అండి. ఇప్పుడు మనం కొత్తిమీర పైన వేసేసుకుందామండి. దీనిపైన గార్నిష్ చేసుకుందాము. ఉగ్గాన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. చూడండి, ఉగ్గాన్ని ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. ఈ ఉగ్గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్.